Jungle. జిల్లా లక్ష్మీపేట చెందినటువంటి శ్రీమతి లేదెల్ల జయ గారు ఈరోజు 38వ పుస్తక ప్రదర్శనలో భాగంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో రూపురేఖలు అనే వ్యాస సంపుటనాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన పాలపిట్ట పబ్లికేషన్స్ వారికి, అలాగే పబ్లిక్ గార్డెన్లో వచ్చేసి ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె భవిష్యత్తులో మరిన్ని కీర్తి శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం గారి భాగస్వామి అయినటువంటి శ్రీ లేదెల్ల రాజేశ్వరరావు కూడా రచయిత, అలాగే చాలా పుస్తకాలు వెలువచ్చారు. ఇది మేడం గారిది ఫస్ట్ పుస్తకము. ఆ ఫస్ట్ పుస్తకమే ఈ 38వ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆశు కవితతో కవిత క్రోడీకరించి తెలంగాణ పబ్లికేషన్స్ లోకకవి అందశ్రీ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించింది, దాన్ని తెచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ రఘు గారు, రచయిత జి రాములు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మోహన్ గారు, ఉన్నటువంటి డాక్టర్ పసుల రవీందర్ గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగి సభకు జై. జోహార్ ప్రజాకవి లోకకవి డాక్టర్ అందశ్రీ గారికి జోహార్ అందశ్రీ. థ్యాంక్ యూ మిత్రులారా. అందశ్రీ గారు ప్రజా వాగ్గేయకారులుగా తెలంగాణ సమాజానికి సుపరిచితులు. మిగిలిన వాగ్గేయకారులకు అందశ్రీ గారికి ఉన్న ఒక చిన్నది కాదు పెద్ద తేడా ఏంటంటే ఆయన చదువుకోకుండా
బడికి వెళ్లకుండా అక్షరాలు నేర్వకుండా పశువుల కాపరిగా ఆయన జీవితాన్ని ప్రారంభించి పాటలు అల్లేటటువంటి సంస్కృతి, తెలంగాణలో పాటలు అల్లేటటువంటి సంస్కృతి మన పల్లెల్లో అమ్మలక్కలకి ఉంటుంది. ఆ అల్లిక వారసత్వానికి సంబంధించిన వాడు అందశ్రీ. అట్లా మొదట పల్లెకు సంబంధించిన పాటలు రాస్తూ పల్లె మీద పాటలు పాడుతూ ఆయన ప్రస్థానం మొదలైంది. చిన్నతనంలో చాలా తొలి చైర్మన్ మా గురువు గారు బిఎస్ రాములు సార్ కూడా స్వాగతం సుస్వాగతం అందశ్రీ గారి పాట ఉన్నంత కాలం ఆయన సజీవంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ సమయం లేదు. సభకు నమస్కారం. కొంపల్లి వెంకట్ గౌడ్ వేదిక మీద లోకకవి అందశ్రీ స్మృతుల సంకలనాన్ని ఆవిష్కరించడం ఒక బాధాకరం. ఇప్పుడైనా అందశ్రీ మీద అందరి అభిప్రాయాలు ఒకచోటికి చేర్చడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి ఘటన. అందుకు ఈ వివిధ రచయితల యొక్క అభిప్రాయాలన్నీ, వివిధ ప్రముఖుల యొక్క అభిప్రాయాలన్నీ ఒకచోట చేర్చినందుకు తెలంగాణ పబ్లిషర్స్ అధినేత కోయి చంద్రమోహన్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చనిపోయినప్పుడు అందరూ సంతాపం ప్రకటిస్తాం, చాలామంది ప్రకటిస్తారు, కొందరు వ్యాసాలు కూడా రాస్తారు, నివాళి వ్యాసాలు చాలా ఆర్ద్రంగా కూడా రాస్తారు. అవి పత్రికల యొక్క కాల పరిమితి చాలా తక్కువ. 2 రోజులు 3 రోజులు వారం రోజులు దాటిందంటే అవి కాలగర్భంలో కలిసిపోతాయి, వాటిని మళ్ళీ ఎవరు పట్టించుకోరు. అలాంటివన్నీ ఒకచోట చేరిస్తే ఒక పుస్తకంగా మారిస్తే ఈ పుస్తకం ఎప్పటికి ఉండే అవకాశం ఉంది, అందరి గ్రంథాలయాల్లో ఉండే అవకాశం ఉంది. కనుక ఇట్లాంటి ఒక ప్రయత్నం చేసినందుకు చంద్రమోహన్ నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తున్నాను. సభాధ్యక్షుడు, మిత్రుడు, ఆత్మీయుడు, పాటల మీద చేసినటువంటి పసునూరి రవీందర్ గారు, అట్లాగే ఆత్మీయ మిత్రుడు, యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యాపకులు మా ఎస్ రఘు గారు, అట్లాగే ప్రముఖ వామపక్ష ఇతర సామాజిక చింతన పాడుకుంటూ అట్లా తన ప్రయాణాన్ని, తన నడకను మర్చిపోయి, నడకలో ఉండే అలసటను మర్చిపోయి సిద్దిపేట చేరుకున్నాడు. ఆయన బస్ ఎక్కిపోలే, లారీ కూడా ఎక్కిపోలే, సిద్దిపేటకి ఎట్లా పోయిండంటే బండ్ల పాటలో పోయిండు. ఆ పాటలో కనబడు. అప్పుడు బాలకిషన్ ఇది రికార్డ్ చేయించి, నాకు తెలిసినంత వరకు బాలకిషన్ చెప్పేదాని ప్రకారంగా ఇది ఆయన రికార్డ్ అయిన మొట్టమొదటి పాట.